నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కేసేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ఏం చేసినా హెల్త్ పరంగానే చేస్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చేస్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈరోజు మనము ఒక మంచి పోషక విలువలు ఉన్నటువంటి కిచిడిని తయారు చేసుకుంటున్నాం. ఎప్పుడు కాకుండా వెరైటీగా ఒక మంచి స్పైసెస్ తోటి మంచి హెల్దీ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి మంచిగా నేర్చేసుకోండి. దీనికి మీరు ఏమేమి కావాలనేది ప్రతిదీ మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ముందు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంతవరకు మనం ముందు మిక్సీ పట్టేసుకుందాము ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసేసేయండి. అన్నీ కలిపి ముందు ఒక రౌండ్ మిక్సీ వేసేసేయండి. మళ్ళీ మిగిలిన తర్వాత వేస్తే మళ్ళీ అవి మిక్స్ అవ్వవు. అలా మిక్సీ అయిపోయిన పౌడర్లో ఇప్పుడు మళ్ళీ మనము అల్లం ముక్కలు, అలాగే గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసేసేయండి. మొత్తం కలిపి మంచిగా మెత్తటి పేస్ట్లా పట్టేసేయండి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. మన కిచిడీకి చాలా పోషక విలువలతో కూడిన మంచి టేస్ట్ వచ్చి స్పైసీ టేస్ట్ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడేటువంటి కిచిడీ అనమాట. వెరైటీగా చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, మీకు చూస్తూనే అర్థమవుతుంది. ఇలా మొత్తం అన్నీ కలిపేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాటర్ కూడా కలిపేసి మిక్సీ పట్టండి ఫ్రెండ్స్, అప్పుడే మెత్తగా అవుతుంది, గ్రైండ్ అయిపోతుంది. ఇదిగో ఇలా తయారైపోయింది కదా. ఈ పేస్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము మన వంట కిచిడీలోకి వెళ్ళిపోదాము. తయారీ విధానం ఇలా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఇది వేడి రాగానే దీంట్లోకి కొంచెం మసాలా ఐటమ్స్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. బిర్యానీకి సంబంధించిన మసాలా ఉంటుంది కదా, అది కొన్ని యాడ్ చేద్దాము. కొన్ని యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. అదిగో ఎగురుతున్నాయని మూత పెట్టేసాము. ఇందులోనే పచ్చిమిర్చి మనం ఆల్రెడీ వేసేసాం కదా, కొంచెం ఒక ఎండుమిర్చి వేయండి మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి జీలకర్ర కూడా వేసేసి మంచిగా కలిపి తిప్పేసేయండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే పసుపు కూడా కలిపేసేయండి. ఇప్పుడు మన మసాలా పేస్ట్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇదిగో ఇలా వేసేసుకున్నాముగా, ఇగో ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయితేనే ఇంకా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా బయటకు వచ్చేస్తాయి. మంచిగా మసాలా కూడా మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది కిచిడీకి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇలా అయిపోయాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఫ్రెండ్స్, ఈ పచ్చిశనగపప్పుని ఇలా వేసేసుకున్నాము. మంచి కడుగు వేసి పెట్టుకున్నాం కదా నానబెట్టుకుని. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని దీన్ని ఒక్క 2 నిమిషాలు అలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసేసేయండి. ఇలా తిప్పేస్తే ఆ మసాలా అంతా వీటికి కూడా మంచిగా పట్టేస్తుంది. ఎక్కువసేపు వేపకండి, మళ్ళీ ఎగరకపోతుంది. అదేవిధంగా ఒకటే ఆలు తీసుకున్నాను. ఈ ఆలుని కూడా మంచిగా జస్ట్ చెక్కు తీసుకున్న ఆలునే ఫ్రెండ్స్, ఉడకబెట్టింది కాదు. ఇలా వేసేసుకొని దీనికి కూడా మొత్తం తిప్పేసేయండి. అప్పుడు మంచిగా పట్టేస్తాయి మసాలాలన్నీ. ఇప్పుడు ఇలా పట్టేసిన మొత్తం ఇలాగా మనం ఒక 2 నిమిషాలు అలా మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడే ఈ సాల్ట్ వేసేసుకుంటే ఇంకా మసాలా ఫ్లేవర్లోంచి కూడా వాటర్ బయటకు వచ్చేసి ఇంకా మంచిగా మొత్తము మనం వేసిన వాటన్నిటికీ పట్టేస్తుంది. ఇంకా ఇప్పుడు ఇక రైస్ వేసేసుకోవడమే. ఇవి ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న రైస్ ఫ్రెండ్స్. ఇవి ఒక పావు గంట సేపు నానబెట్టుకుని రైస్ ఫ్రెండ్స్. ఇవి నానబెట్టేసుకొని ఇగో ఇలా మొత్తం కలిగి తిప్పేసుకుంటే ఒక నిమిషం మనకి ఆ ఫ్లేవర్ అంటడం కోసమే మనం దీన్ని ఇలా తిప్పేస్తున్నాము. ఇలా మంచిగా కలిగి తిప్పేసేసుకోండి. చూడండి ఇప్పుడే మంచిగా ఎంత బాగా కనపడుతుందో ఇక్కడ నుంచే. ఇలా మనము మొత్తం మరీ ఏపద్దు ఫ్రెండ్స్, జస్ట్ తిప్పేసేయండి మామూలుగా. ఇలా తిప్పేసుకున్న తర్వాత వాటర్ 1:1 ఒక కప్పు రైస్ తీసేసుకుంటే 2.5 కప్పులు వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో మనం పప్పును అవి వేరేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటికి కూడా ఒక అరకప్పు వాటర్ పడుతుంది కాబట్టి 1:2, 2.5 నిష్పత్తిలో మీరు వాటర్ తీసేసుకొని ఇలా మంచిగా బాయిల్ చేసేసుకోండి. ఇంకా మూత పెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని మూత పెట్టేసేయండి. ఇంకా మన పులిహోర, మన కిచిడీ రెడీ అయిపోతుంది మంచి కలర్ఫుల్గా. ఇదిగో చూడండి సూపర్గా ఉంది. చూడండి మంచిగా ఎంత బాగా తయారైపోయిందో. పిల్లలు చూడగానే అసలు మీ స్టమక్ ఫుల్గా తినేస్తారు, అంత టేస్టీ ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా. ఏదైనా ఒక ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మీరు ఎలా తయారు చేసేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా హెల్తీ, మంచి పోషక విలువలతో ఉన్నటువంటిది ఈ కిచిడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఫ్రెండ్స్ దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది, మంచి కొంచెం స్పైసీ ఉంటుంది కదా, కొంచెం స్పైసీనెస్ తగ్గిద్ది. కాబట్టి రైతా ఉంటే రైతా ట్రై చేయండి, లేదంటే కొంచెం పెరుగు అయినా కలిపేసేసుకోండి. చాలా ఎట్టు తిరిగిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని వాచ్ చేసినందుకు.